హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా మనకు పాన్ 2.0 కింద మనకి ఒక 1400 crores అయితే శాంక్షన్ చేసింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే కొత్త పాన్ కార్డ్ అయితే ఇష్యూ చేయనుంది. ఇప్పుడు పాన్ కార్డ్ ఇష్యూ చేయబోయే పాన్ కార్డ్ మీద ఏంటంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇంతకుముందు ఉన్న ఏదైతే ఉన్నదో పాన్ కార్డ్స్లో కొన్నిటికి లేవు. అంటే కొన్ని కార్డ్స్కి క్యూఆర్ కోడ్ ఉంది, కొన్ని కార్డ్స్కి అయితే లేవు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి రాబోయే పాన్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద మనకేంటంటే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తుంది. సో అంటే ఈజీగా మనకేంటంటే డేటాను ప్రొడక్ట్ చేసుకున్న పాటు ఈజీ యాక్సెస్గా మనకేంటంటే డేటా అనేది విజిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఏ ల్యాండ్మార్క్ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేసింది. ఈ పీడిఎఫ్లో భాగంగా మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈజీ యాక్సెస్ అండ్ స్పీడ్ సర్వీస్ డెలివరీ విత్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు పాన్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉండేది. సో ఇక్కడ నుంచి ఏంటంటే అది ఈజీ అంటే సింప్లిఫై చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ భావించింది. ఇందులో భాగంగానే తీసుకొచ్చినట్టు చెప్తుంది. అండ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ డేటా కన్సిస్టెన్సీ. అంటే ఇంత ముందుకు ఏంటంటే మన పాన్ కార్డ్ అప్లై చేసుకుని 3-4 వెబ్సైట్లు 3 వెబ్సైట్లు ఉండేది. సో అలా కాకుండా ఒకే వెబ్సైట్ అనేది తీసుకురావాలంటే చెప్తుంది. ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. అంటే ఎకో ఫ్రెండ్లీ పేపర్లెస్తో పాటు మనకు తక్కువ ఖర్చుతో కూడా ఇవ్వనుంది. ఇప్పటివరకు అయితే 74,60,20,403 మందికి ఉంటే అందులో 42 కోట్ల మంది మేలు అండ్ 31 crores ఫీమేల్, మిగతా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది చాలా మెయిన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పాయింట్ 2.4 రెవల్యూషనైజింగ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడున్న ప్రతి సిస్టాన్ని అయితే అప్డేట్ చేయనుంది. ఇప్పటివరకు అయితే ఏంటంటే మనం ఏంటంటే ఒక 2-3 వెబ్సైట్లు ఉంటాయి. ఏంటంటే ఈ ఫైలింగ్ పోర్టల్ ఒకటి ఉంటుంది, యూటీఐ పోర్టల్ ఉంటుంది, ఈ గవర్నమెంట్ పోర్టల్. మనం ఏంటంటే ఇప్పటివరకు ఇలా అప్రోచ్ అయ్యి మనము పాన్ కార్డ్ని అప్లై చేసుకోవడం కానీ పాన్ కార్డ్లో కరెక్షన్ చేసుకోవడం కానీ జరిగేది. ఇక నుంచి అలా కాకుండా మీరు పాన్ రిలేటెడ్ సర్వీసెస్ వచ్చేసి కరెంట్లీ ఏంటంటే మనకు 3 sites ఉండేది. ఇప్పటి నుంచి ఇంకేంటంటే విల్ బి హోస్టెడ్ అని ఏ సింగిల్ యూనిఫైడ్ పోర్టల్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా. సో అంటే ఇక్కడ నుంచి ఒకే పోర్టల్లో మీరైతే తెలుసుగా అప్డేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏదంటే మీ పాన్ కార్డును కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవడంతో పాటు అప్డేషన్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పాన్ వ్యాలిడేషన్ అంటే మనకు కొన్నిసార్లు ఆధార్ పాన్ లింక్ ఉంటుంది కదా, సో అది కూడా మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆధార్ పాన్ లింకింగ్, వెరిఫై యువర్ పాన్, రిక్వెస్ట్ యువర్ ఈ పాన్, రీప్రింట్. అంటే మనం ఒకవేళ పాన్ కార్డు పోయినా రీప్రింట్ కోసం అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ కొత్తగా తీసుకురాబోయే పోర్టల్లో. అంటే ఇంకా ఇప్పుడున్న పోర్టల్తో పాటు కొత్తగా తీసుకురాబోయే పోర్టల్ ఏంటంటే ఈజీగా చాలా సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటుంది. సో ఇక్కడ చూడండి, అయితే మనం ఈ అప్డేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. అలాట్మెంట్ కానీ అప్డేషన్ కానీ కరెక్షన్ కానీ ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే ఫిజికల్ పాన్ కార్డ్ కోసం అయితే 50 రూపాయలు, అదే మన అవుట్ సైడ్ ఇండియా అయితే 15 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ అంటే ఒక 65-70 రూపీస్లో మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. సో ఒకవేళ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాన్ కార్డులో కనుక క్యూఆర్ కోడ్ లేకుండా ఉంటే మీరు ఏదైనా అప్డేట్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి ఈ కొత్త పాన్ కార్డ్ అంటే 2.0 కింద అది వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రజెంట్ మనం అప్డేట్ చేసుకుంటే వస్తుందా 100% అంటే మన కొత్త వెబ్సైట్ అయితే రావచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే వచ్చేస్తుంది గ్యారంటీగా. బట్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఈ కొత్త వెబ్సైట్లో అప్డేట్ చేసుకున్న వస్తుందా, లేదా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ దాంట్లో కరెక్షన్ చేసుకున్న మనకు 2.0 కింద మనకి ఏంటంటే క్యూఆర్ కోడ్ ఉన్న పాన్ కార్డ్ వస్తుందని క్లారిటీగా ఎక్కడ లేదు. ఓల్డ్ పాన్ కార్డ్ వాళ్ళస్ నాట్ వరీ. అంటే మీరు ఎవరైతే పాత కార్డు ఉన్నదో వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ మీరు మనకు మనం కొత్త పాన్ కార్డ్ కోసం అంటే పాత పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేసింది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొత్త ఫీచర్స్ వస్తాయంటే మీరు సపోజ్ మీ పేర్లు కానీ మీ అడ్రస్ కానీ చేంజ్ చేస్తారు కదా పాన్ కార్డులో ఏదైనా కరెక్షన్ కోసం, అప్పుడు అప్డేట్ చేసుకున్నప్పుడు మాత్రం కొత్త పాన్ కార్డ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. బట్ మీ దాంట్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, ఎలాంటి డీటెయిల్స్ తప్పు లేవు అన్నప్పుడు మాత్రం ఎలాంటి కొత్త పాన్ కార్డ్ కోసం అయితే అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని క్లియర్గా అయితే పేర్కొంది. సో అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే మాత్రం మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ డెడికేటెడ్ క్యూఆర్ కోడ్ అప్లికేషన్ అవైలబుల్ వెరిఫైడ్ డీటెయిల్స్ వెన్ స్కాన్ డిస్ప్లేడ్.
ఆ ఫోటో సిగ్నేచర్ అంటే ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి ఈజీగా మన డేటా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించి చూడొచ్చు. సో ఇది మనకు బెనిఫిట్ అండి. సో యాక్చువల్లీ చెప్పాల్సింది కూడా ఇదే. నేను ఏమంటున్నా అంటే మీరు గాబరపడి ఎక్కడైతే అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొత్త పోర్టల్ అయితే రానుంది. ఆ పోర్టల్ వచ్చినప్పుడు కూడా ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను. అప్పటి వరకే తాగండి. సో లేదు మీది ఏదైనా లోన్స్ కోసం కానీ ఇంక ఇతర అవసరాల కోసం అయితే మీరు కరెక్షన్ కోసం అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.